రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు అంశము వాట్ ఆర్ యు సీకింగ్. పరిశుద్ధ గ్రంథములోని 3 ప్రశ్నలు ఉన్నాయి. ఆదాముని తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా ఒక ప్రశ్న అడిగాడు, వేర్ ఆర్ యు. ఏమని అడిగాడు చూడండి, ఆది కాండానికి వెళ్ళండి. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. జెనసిస్ చాప్టర్ 3 verse 9. ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. ఏమని అడిగాడు? ఎక్కడ ఉన్నావు. ఫస్ట్ ప్రశ్న ఏంటి? నువ్వు ఎక్కడున్నావు. రెండోది, ఏలియాని దేవుడు అడుగుతాడు. 1 రాజులు 19వ అధ్యాయము 9వ వచనము. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా, ఏమని అడిగాడు? ఇక్కడ ఏమి చేయుచున్నావు. ఇప్పుడు అదే ప్రశ్న, ఇక్కడ ఏం చేయటానికి వచ్చాము? మొట్టమొదటి ప్రశ్న, నువ్వు ఎక్కడున్నావు. ఇచ్చట ఏమి చేయుచున్నావు. 3వ ప్రశ్న, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. దేవుడు అడుగుతున్నాడు, వేర్ ఆర్ యు. ఆత్మీయంగా వేర్ ఆర్ యు. స్పిరిచువలీ వేర్ ఆర్ యు స్టాండింగ్ టుడే. అండ్ గాడ్ ఈజ్ ఆస్కింగ్, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్. ఒకవేళ నేను మిమ్మల్ని పంపిస్తే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా? ఫస్ట్ ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్ స్పిరిచువలీ. ఆత్మీయత లేకుండా ఎవడు పంపించబడడు. సంవత్సరం అంతయు సంఘానికి వచ్చాము, దేవుని మాటలు విన్నాము. ఎంతగా ఆత్మీయంగా మన బ్రతుకులు మారాయి. వేర్ ఆర్ యు? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? అండ్ గాడ్ ఈజ్ ఆస్కింగ్, హూమ్ షాల్ ఐ సెండ్. ఇంతమంది ఉన్నారే, ఎవరిని పంపించను అని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో ఒక ప్రశ్నతో ప్రారంభించాడు. ఒకసారి చూద్దాం, వెళ్దాం. అది ఫరిసీయులకి కాదు ప్రశ్న వేసింది, పాపములో భ్రష్టు పట్టిన వారు కాదు, కానీ 2 శిష్యులకి వేసిన ప్రశ్న. ఎవరికి? 2 శిష్యులకి వేసిన ప్రశ్న. యోహాను సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఈ ప్రశ్న ఇన్ఫర్మేషన్ కోసం కాదమ్మా, మన ఉద్దేశము, మన కోరికలు, మన హృదయము పరిస్థితిని తెలుసుకోవటానికి ఈ ప్రశ్న. ఏమిటది అడిగాడు దేవుడు? యేసు వెనుకకు తిరిగి, వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన్ని అడిగిరి. ఏమని అడిగాడు? మీరేమి వెతుకుచున్నారు. ఈరోజు ప్రశ్న అదే. ఎంతమంది యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారో చేతులు ఎత్తండి. సో ఈ ప్రశ్న ఏమిటంటే, వాట్ డు యు వాంట్ ఫ్రమ్ క్రైస్ట్. మీరు వెంబడిస్తున్న ఈ యేసు నుండి ఏమి వెతుకుతున్నారు, ఏమి కోరుకుంటున్నారు, ఏమి ఆశిస్తున్నారు. ఈ మెసేజ్ ఏదైతే ఉన్నదో, ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ మెసేజ్ ఫర్ పాస్టర్స్, ఫర్ బిలీవర్స్ అండ్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్. యేసుక్రీస్తుని ప్రభువుని వెంబడిస్తున్న వారికి ఇది ఒక సవాలుతో కూడిన ప్రశ్న. అది సేవకులకైనా, మాకైనా, విశ్వాసులకైనా, క్రీస్తుని వెంబడించిన వారికైనా, ఇది ఇట్స్ ఎ క్వశ్చన్ దట్ కన్ఫ్రంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. వై ఆర్ యూ ఫాలోయింగ్ జీసస్. రెండోది, వాట్ ఆర్ యూ ట్రూలీ సీకింగ్. వాట్ ఈస్ డ్రైవింగ్ యువర్ స్పిరిచువాలిటీ. మీ ఆత్మీయతను ఏమి నడిపిస్తుంది మీ ఆత్మీయతను. వాట్ ఈస్ డ్రైవింగ్ యువర్ స్పిరిచువాలిటీ. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనము నుండి 37వ వచనం చదువుకుందాం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిల్చుండగా, అతడు
నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అనే మాట, యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను ఎవరిని చూపిస్తున్నాడు? యేసుని చూపిస్తున్నాడు. యేసు వైపు చూపిస్తున్నప్పుడు బాప్తిజం ఇచ్చే యోహానికి చెందిన ఇద్దరు శిష్యులు ఏం చేస్తారు? యేసుక్రీస్తుని వెంబడిస్తారు. ఇన్విటేషన్ ఇవ్వలే దేవుడు వారికి, ఆహ్వానం పలకలే, నన్ను వెంబడించని దేవుడు చెప్పలే. దే ఆర్ నాట్ ఇన్వైటెడ్, పిలుపు కూడా లేదు. అయినను యేసుక్రీస్తుని వెంబడించటము మొదలుపెట్టారు. వారిని చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఏమడిగాడంటే, వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీవు ఎక్కడ బస చేస్తున్నావు, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అంటే ఎందుకు ఈ మాట అడిగారో తెలుసా? దే వాంటెడ్ టు నో జీసస్ డీపర్. నువ్వు ఎక్కడుంటే మేము అక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాం. నువ్వు ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలములో మీతో పాటు మేము ఉండాలని ఆశిస్తున్నాం. నువ్వు ఏం చేస్తే అది కూడా మేము చెయ్యాలని ఇష్టపడుతున్నాం. ఆ ఒక్క మెసేజ్ ఏదైతే ఆ మాట ఉన్నదో, వేర్ ఆర్ యు స్టేయింగ్ అనే మాటకి దానికి అర్థం ఏమిటంటే, దే వాంట్ టు బీ వేర్ క్రైస్ట్ ఇస్. దే వాంట్ టు నో అండ్ లెర్న్ మోర్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలంటే ఆ వ్యక్తితో మనం సహవాసము చేస్తేనే. ఇప్పుడు మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు అవుతాడు? ఎంత ట్రావెల్ చేస్తే, ఎంత టైం స్పెండ్ చేస్తే, అవునా కాదా? సో వీరు కూడా ఏమంటున్నారంటే, నువ్వు ఎక్కడ బస చేస్తున్నావో మేము తెలుసుకోవాలని ఆశిస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు? వచ్చి చూడుడని. వచ్చి చూడు. వెళ్దామా? అనాథ శరణాలయంలో ఉన్నాడంట, దిక్కులేని వారి చోట ఆయన ఉన్నాడంట, దరిద్రుల మధ్యలో ఉన్నాడంట, విధ్వరాలతో ఉన్నాడంట, పేదల మధ్యలో ఉన్నాడంట. మరి మీరేం చేస్తున్నారని దేవుడు అడుగుతున్నాడు. నేను ఉండవలసిన చోటు మీరు ఉండాలా లేదా? మరి ఎక్కడున్నాము? వారమంతా ఎక్కడ ఉన్నాము? వారమంతా ఏమి చేశాము? ఎంజాయ్ చేశాము. యేసు అక్కడ ఉన్నాడా? మరి యేసుని వెంబడిస్తున్నాం అంటున్నాము కదా. నీవేనా ఆశ? నీవేనా? అబద్ధమా కాదా? ఎలా అబద్ధాలు చెప్తామయ్యా? పాటలు పాడుతూ అబద్ధాలు పాడేస్తున్నాం మేము. యేసు అడుగుతున్నాడు, వాట్ డూ యూ వాంట్? వై ఆర్ యూ హియర్? డూ యూ నో? అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసా మీకు అని యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. డూ యూ నో వాట్ యూర్ డూయింగ్ హియర్? ఏం చెయ్యటానికి మీరు ఇక్కడికి వచ్చారో తెలుసా అని యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, యేసుక్రీస్తుని వెంబడించటకు మునుపు మన మోటివ్స్, మన ఇంటెన్షన్స్ క్లారిఫై చేసుకుందాం. ఎందుకు నేను యేసుని వెంబడిస్తున్నాను? వాళ్ళేమో ఏమన్నారంటే, రబ్బీ వేర్ ఆర్ యూ స్టేయింగ్? రాబాయ్ వేర్ ఆర్ యూ స్టేయింగ్ అంటే, వీ వాంట్ టు నో యూ, వీ వాంట్ ఫెలోషిప్, వీ వాంట్ టు బీ వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడున్నావో మేము కూడా అక్కడే ఉండాలని వాళ్ళు రెస్పాండ్ అయితే, యేసు ఏమన్నాడు తెలుసా? వచ్చి బలవంతము చెయ్యలే, ఆహ్వానము ఇచ్చాడు మీ అందరికీ. అందుకని అన్నాడు, ఎందరో అనేకులు పిలువబడ్డారు కానీ ఏర్పరచబడ్డవారు ఎందుకంటే యేసు, నువ్వు ఎక్కడికి వెళితే మేము అక్కడికి వస్తాం. నువ్వు ఉన్న చోటే చెప్పండి మేము ఉంటాం. యేసుక్రీస్తు ఎవరిని పిలుస్తాడో తెలుసా?
ఎవరైతే మనపూర్వకంగా ఆయనని ఇష్టపడి ఆయనని కోరుకుంటారో దేవుడు వారిని పిలుచుకుంటాడు. జీసస్ కాల్స్ ఓన్లీ దోస్ హూ సీక్ హిమ్ ఆనెస్ట్లీ. ఆనెస్ట్గా ఎవరైతే ఆయన కోసం కనిపెడతారో, వెతుకుతారో వారిని ఖచ్చితంగా దేవుడు పిలుస్తాడు. ఒకసారి అనుకోండి, ఊహించండి, మనకి ఎందుకు ఇన్విటేషన్ లేదు? ఆయన పనుల్లో మనం ఎందుకు పాల్గొనలేకపోతున్నాము? చెప్పండి. పరిచర్య ధర్మం మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు బాగుండి ఆత్మీయంగా 2 రోజులు బాగోకపోవటం, దాన్ని యేసుక్రీస్తు మానవుగానే బ్రతికాడా భూమి మీద? లేదా మనిషిగానే బ్రతికాడా? ప్రతిరోజు ఒకలాగే ఉన్నాడా? మారాడా? పూటపూటికి మారాడా? పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి ఆయన మారుతూ పోయాడా? లేదు కదా, ఒకలాగే ఉన్నాడు కదా. మరి మనకేం వచ్చిందయ్యా? యూ విల్ సీక్ మీ అండ్ ఫైండ్ మీ వెన్ యూ సీక్ మీ విత్ ఆల్ యోర్ హార్ట్. మనుషులు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని వెతుకుతున్నారో తెలుసా? కొంతమంది ఒకటిగా మనం ఎగ్జామిన్ చేసుకుంటూ పోదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనము. కొంతమంది మెటీరియల్ బెనిఫిట్ పొందుకోవటానికి యేసుని వెంబడిస్తారు. ఏం పొందుకోవటానికి? మెటీరియల్ బెనిఫిట్స్. చదవండి ఒకసారి 6వ అధ్యాయము 26వ వచనము. యేసు, మీరు సూచనలు చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో. If your faith depends on what God gives you, you will leave when He takes something away. ఇచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు తిరిగి తీసేసుకున్నాడు అనుకోండి, అప్పుడు మీ విశ్వాసం ఎలా ఉంటుంది? మీరు దేనికోసమైతే క్రీస్తుని వెంబడించారో అది పొందుకున్నారు. పొందుకున్న తర్వాత మళ్ళీ ఆయన తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు మీ విశ్వాసం యొక్క పరిస్థితి ఏమిటి? గాడ్ ఈజ్ నాట్ అ వెండింగ్ మిషన్ అండి. ఏమిటి వెండింగ్ మిషన్ అంటే తెలుసా? మనం చూస్తూ ఉంటాం, ఇలాగా ఒక చిన్న రంధ్రంలో డబ్బులు పెడితే అక్కడ ఏదో మనకి నచ్చిన వస్తువు కింద టెప్పీమని పడుతుంది. రైల్వే స్టేషన్స్లో, ఇప్పుడు కౌంటర్స్లో, మనం చాలా ప్లేసెస్లో చూస్తూ ఉంటాం, మాల్స్లో వెండింగ్ మిషన్స్ అంటారు. దేవుడు అలాంటి వాడు కాదే. గాడ్ ఈజ్ నాట్ అ వెండింగ్ మిషన్స్. శిష్యత్వానికి పునాది అద్భుతాలు కాకూడదు. శిష్యత్వానికి మీరు డిసైపుల్స్గా, శిష్యులుగా ఉండాలంటే పునాది అద్భుతాలు కాకూడదు, యేసు మాత్రమే అవ్వాలి. ఇఫ్ యువర్ ఫౌండేషన్ ఫర్ ద డిసైపుల్షిప్ ఈస్ బేస్డ్ ఆన్ మిరకల్స్ అండ్ నాట్ క్రైస్ట్, యూ విల్ ఫెయిల్ ఇన్ యువర్ ఫెయిత్. అద్భుతాలు చేస్తాడనే మాత్రమే మనము మన విశ్వాసముని క్రీస్తులో మనం నమ్మకం పెట్టుకున్నామంటే, ఆయన చెయ్యని ఎడల మన విశ్వాసము నుండి. అందుకనే ఏమన్నాడో తెలుసా యోబు? నువ్వు నన్ను చంపినా నేను నిన్ను, నీవు అగ్నిగుండములో మమ్మల్ని పడేసినా మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు. They didn't base their faith on God coming into the fire and taking them out. They said, even if He doesn't take out also, we will still believe this God. ఈ దేవుడు రక్షించకపోయినా కూడా మేము ఈ దేవుడిని నమ్ముతాము. ఈజ్ అవర్ ఫెయిత్ లైక్ దిస్ టుడే? అద్భుతాల కోసం వస్తుండ్రా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అద్భుతాలు కోసము వస్తున్నారంటే దేవుడు మిమ్మల్ని, దేవుడి కోసం వస్తున్నారంటే దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. Miracles are not the foundation of discipleship. Jesus is. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనము నుండి 37వ వచనము చదువుదాం. కొంతమంది పవర్ కోసము, పొజిషన్ కోసము యేసుక్రీస్తుని వెంబడిస్తారు. పవర్, పొజిషన్. చూద్దాం. శిష్యుల్లో కూడా చూడండి, 2 ఉన్నారు. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా,
మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, టు సిట్ ఎట్ యువర్ రైట్ అండ్ లెఫ్ట్ ఇన్ గ్లోరీ. దే వర్ ఫాలోయింగ్ జీసస్. యేసుని వెంబడిస్తున్నారు, కాదనటం లేదు, కానీ దే వర్ సీకింగ్ పవర్. ఏం కోరుకున్నారు? పవర్. రెండోది పొజిషన్. గాడ్ అండ్ గాడ్ అలోన్ ఇస్ ది అల్టిమేట్ లీడర్ ఇన్ ద చర్చ్. ఆమేన్. Whatever responsibilities are given, you serve not the pastor but God. You serve God, God alone. People were seeking him for power, for position, influence. దేనికోసం అండి? ఇన్ఫ్లుయెన్స్, రికగ్నిషన్, గుర్తింపు, మినిస్ట్రీ ఫేమ్, మంచి ప్లాట్ఫామ్ కావాలి కొంతమందికి. ఏం కావాలి? ఆనర్ కావాలి. ఏం కావాలి? ఆనర్. లీడర్షిప్ స్టేటస్ కావాలి. అది లేదనుకోండి, ఏం చేస్తున్నారో తెలుసా? సంఘమును వదిలి వెళ్ళిపోతున్నారు. సో వచ్చింది దేనికి? ఎవరి కోసము? ఇది పరిస్థితి మనది. అందుకనే దేవుడు అడిగాడు, వేర్ ఆర్ యు? రెండోది, వాట్ ఆర్ యు? మూడోది, హూమ్ షెల్ ఐ సెండ్? మీరు ఇలా ఉంటే, మీరు ఇలాంటి మనసు కలిగి ఉంటే ఎవడిని పంపించను అని దేవుడు అడుగుతున్నాడయ్యా ఈరోజు. ఎవడిని పంపించను? హూమ్ షాల్ ఐ సెండ్? ప్రభువా, వాళ్ళు ఉంటే నేను ఉండను, వీళ్ళుంటే నేను పని చేయను. ఏమిటయ్యి దరిద్రాలయ్యా! దేవుని సన్నిధిలో, దేవుని ఆలయములో, దేవుని మందిరములో ఈ మనసు ఏమిటయ్యా? అందుకనే దేవుడు అడుగుతున్నాడు. మొట్టమొదటి ప్రశ్న శిష్యులను అడిగాడు, వాట్ డూ యూ వాంట్? అందరికీ పవర్, పొజిషన్స్ కావాలి. ఇవ్వలేదనుకో ముఖం ఎలా పెడతారు? పవర్, పొజిషన్స్ ఏమిటి ఇది? సంఘములో అందరము దేవుడు ఏమంటాడో తెలుసా? ఇఫ్ యూ వాంట్ టు బీ అ లీడర్, యు బీ అ సర్వెంట్. కొంతమందికి పవర్ కావాలి, పొజిషన్ కావాలి, ఇన్ఫ్లుయెన్స్ కావాలి, రికగ్నిషన్ కావాలి, మినిస్ట్రీ ఫేమ్ కావాలి, టైటిల్స్ కావాలి. ఏం కావాలి? యూత్ లీడర్, వర్షిప్ లీడర్, యూత్ పాస్టర్, ట్రెజరర్. దేవా, దేవుడు మనల్ని దీవించునుగాక. ఏం చేసుకుంటామయ్యే ఈ టైటిల్స్ పెట్టుకొని? ఆత్మీయత లేకపోతే, సిద్ధపాటు లేకపోతే, వాక్యం మన లేకపోతే, ఏ టైటిల్స్ పెట్టుకుంటే ఏం సాధిస్తాము? దేవుడు మనల్ని పంపిస్తాడని అనుకుంటున్నామా ఈ లోకంలో? యువర్ టైటిల్స్ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ యూ ఎనీథింగ్. యువర్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు గెట్ యూ సమ్వేర్. అప్పుడు యేసు మార్కు సువార్త 10వ అధ్యాయం 43వ వచనములో చూడండి. మీలో అలాగుండకూడదు. మీలో బాబు పవర్ కాదు, పొజిషన్ కాదు, ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఇలా ఉండకూడదురా. నన్ను వెంబడించువారు ఎలా ఉండాలంటే, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండ గోరినేడలా వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. Instead, whoever wants to become great among you must be your servant. సర్వెంట్ కి అర్థం ఏమిటో తెలుసా? ఇప్పుడు ఒక యజమానుడి దగ్గర ఎవరైనా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, కష్టమైనా వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అన్నా కూడా చేస్తారా, చేయరా? కానీ వాస్తవంగా నా యజమానుడి మంచివాడయ్యా, ఆయన నా మంచి కొరకే ఏదైనా సరిచేయటానికి అన్నాడు కాబట్టి మంచైనా చెడైనా నేను చేస్తాను. Whoever wants to be great among you, you must be a servant. మినిస్ట్రీ కన్నా మోటివ్ చాలా ముఖ్యమైనది నాయన. ఎందుకు సేవ చేయాలి అనేది కాదు, నీ ఉద్దేశం ఏమిటి సేవ చేయటానికి? మిరకల్ సీకర్స్, సమ్ సీక్ జీసస్ ఫర్ సైన్స్. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు. ఆయన తను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు.
Many believed because they saw miracles, but Jesus did not entrust himself to them. ఆ అద్భుతాలకి వశము చేసుకోలేదు యేసుక్రీస్తు ప్రభు. He did not base his ministry on miracles. స్వస్థతల మీద, అద్భుతాల మీద ఆయన మినిస్ట్రీ ఆధారము చేసుకోలేదు. ఈరోజు దానినే ఆధారము చేసుకొని బ్రతికేవారు ఉన్నారు. అదే కోరుకున్నవారు ఆ సంఘాలకు వెళ్ళేవారు కూడా ఉన్నారు. కానీ క్రీస్తు పొందుకున్న తర్వాత క్రీస్తు మాత్రం మాకు మిరకల్ సీకర్స్ బిలీవ్ అంటిల్ ద మిరకల్ డిలేస్. స్వస్థత ఆలస్యం అయ్యేదాకా యేసుని నమ్ముతారు. ది ఆన్సర్ చేంజెస్. ద సైన్ ఇస్ నాట్ స్పెక్టాక్యులర్. ద హీలింగ్ డజంట్ హ్యాపెన్. ఏమవుతుంది? మేము అనుకున్నదంత గొప్ప అద్భుత కార్యము దేవుడు చెయ్యలేదు. ఈ స్వస్థత దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, అసలు స్వస్థతనే జరగలేదు అని స్వస్థతను ఆధారము చేసుకొని యేసుని వెంబడించిన వారి పరిస్థితి ఏమవుతుంది? Jesus does not commit himself to people who only want spiritual entertainment. He does not commit himself అంటున్నాడు. స్పిరిచువల్ ఎక్కడ చూసినా ఎంటర్టైన్మెంట్. కొంతమంది యేసుని ఎందుకు వెంబడిస్తారంటే శిక్ష నుండి తప్పించుకోవటానికి. ఒకసారి చదువుదాం. వాళ్ళు మారు మనసు పొంది రూపాంతరము చెందటానికి కాదు, చేస్తున్నదే చేస్తూ 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 వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు. ఎందుకు? శిక్ష నుండి తప్పించుకోవాలని. ఎక్కడ తప్పించుకుంటారయ్యా ఆయన నుండి? ఎంతకాలం పరుగులు తీస్తారయ్యా? చేసిన తప్పు పాపము చేసి 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 పశ్చాత్తాపడినట్టుగా యాక్టింగ్ చేసి వెళ్ళి క్షమాపణ కోరుకొని. అంటే నీ ఉద్దేశం ఏమిటి? ఈ ఉగ్రత నుండి దేవుడు నన్ను తప్పిస్తాడు. సరే తప్పించు, ప్రైజ్ ద లార్డ్, ఆమెన్ అనేసాను. ఇంకా దేవుడు అది జ్ఞాపకం చేసుకొని మళ్ళీ చేసిందే నేను చేస్తా. నిర్గమకాండము 10వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము. కాబట్టి ఫరో మోషే అహరోన్లను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడినైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగింపుమని మీ దేవుడైన యెహోవాను కొనుడనగా. అంత యాక్టింగే. ప్రార్థన చేశారు, ఆ క్షణానికి దేవుడు తొలగించిన తర్వాత మళ్ళీ కుక్క తోక, ఐ హ్యావ్ సిన్డ్, టేక్ అవే దిస్ డెత్ ఫ్రమ్ మీ. అంటే కండిషనల్ రిపెంటెన్స్, షరతులతో కూడిన పశ్చాత్తాపము. ఇది చేసేస్తే అయిపోయింది కదా, మరలా బ్యాక్ టు దిస్ ఇస్ కండిషనల్ రిపెంటెన్స్. కష్టములో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు ప్రభువా నన్ను కాపాడు ప్రభువా. కాపాడేసిన తర్వాత, అంత ఇచ్చేసిన తర్వాత నువ్వు ఎవడువు ప్రభువా. ఇది జాగ్రత్తగా ఉండండి నాన్న. ఫరో లాంటి మనసు చాలా మనలోనే, నాలో, మీలో, అందరిలో ఉన్నది. కండిషనల్ రిపెంటెన్స్. మనం అనుకుంటున్నాం నిజంగా పశ్చాత్తాపం పడుతున్నామేమో అనుకుంటున్నాం, కాదు. కండిషనల్ రిపెంటెన్స్, ఉగ్రత నుండి తప్పించుకోవటానికి ఇవన్నీ. కానీ నిజమైన పశ్చాత్తాపము కాదు. ఇప్పుడు తెలియక చేసాడు అనుకోండి, పర్వాలేదు. తెలిసి చేస్తే దాన్ని తప్పు అంటారా? చెప్పండి. తెలిసి మరలా చేసిన దానిని, చాలామందికి క్షమాపణ కావాలి, పశ్చాత్తాపము లేకుండా. ఏం కావాలి? మనం ఎన్నిసార్లు మనం సంఘంలో ప్రభువా నన్ను క్షమించు అన్నామా లేదా? అన్నవారి చేతులు ఎత్తండి. ప్రభువా నన్ను క్షమించు. క్షమించాడు, మరలా ఏం చేసాము? దీవెనలు కావాలి, విధేయతగా మనం ఉండము. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? చేతులు ఎత్తండి. అందరికీ ఆశీర్వాదాలు, దీవెనలు కావాలి, కానీ విధేయత ఏది? విధేయత ఏదయ్యా? దీవెనలు పొందుకోవాలంటే విధేయులుగా ఉంటే కదా దేవుడు మనల్ని. క్షమాపణ కావాలి, పశ్చాత్తాపము లేకుండా. ఆశీర్వాదములు కావాలి, విధేయులుగా లేకుండా. పరలోకము కావాలి, పరిశుద్ధత లేకుండా. హౌ కెన్ యూ హ్యావ్ హెవెన్ వితౌట్ హోలీనెస్? పరిశుద్ధంగా లేకుండా పరలోకములో ఎవడును. హెవెన్ వితౌట్ హోలీనెస్, ఫర్గివ్నెస్ వితౌట్ రిపెంటెన్స్, బ్లెస్సింగ్స్ వితౌట్ ఒబీడియన్స్. ఇది కుదరదు అంటున్నాడు దేవుడు. మనము కానీ వచ్చే
సంవత్సరము లోపైన మన బ్రతుకులని, మన ఆలోచన తీరును, మన మోటివ్స్ని మనం సరి చేసుకోకపోతే నష్టపోయేది మనమే. మన గుంత మనమే తవ్వుకొని మనమే అందులో పడబోతున్నాము. ఇది హెచ్చరికతో కూడిన మాట. ఇదే చివరి నెల ఈ సంవత్సరానికి. వచ్చే సంవత్సరము క్షేమకరంగా, సంతోషంగా, సమృద్ధిగా ఉండాలంటే మానుకుందాము, మార్చుకుందాము, విధేయులై బ్రతుకుదాము, పరిశుద్ధతను వెంబడిద్దాము. మనము అద్భుతాలు కాదు మనకు కావాల్సింది, సూచక్రియలు కాదు, మనకి కావాల్సింది క్రీస్తు. ఇఫ్ యు హ్యావ్ క్రైస్ట్ యు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా. క్రీస్తుని కలిగి ఉండటమే అంతకన్నా గొప్ప అద్భుతము ఈ ప్రపంచంలో మరి ఏదియూ లేదు. కొంతమంది ఇమోషనల్ సాటిస్ఫాక్షన్ కోసము యేసుని వెంబడిస్తారు. ఏమిటంట? యేసయ్యా అని ఆయన భుజం మీద వాలుతూ ఇమోషనల్ సాటిస్ఫాక్షన్. లూకాసు వార్త 24వ అధ్యాయం 21వ వచనం. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగిన నేటికి 3 దినములాయెను. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయననే అని మేము నిరీక్షించి ఉంటిమి. మా హోపు అంటే ఒక ఇమోషనల్ కోషెంట్ కోసము యేసు మీద వాళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారు. 3 రోజులు అయిపోయింది, యేసు కనిపించలే. ఈయనే అనుకున్నాము, ఏమిటి చేస్తాడు అనుకున్నాము. కొన్నిసార్లు మన ప్రార్థనలో అంటామా లేదా? ఎందుకు చెయ్యవు దేవా? ఎక్కడున్నావు దేవా? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు దేవా? దేవుడు ఆలస్యము. కొంతమంది యేసుని ఇమోషనల్ కంఫర్ట్ కోసము వెంబడిస్తారు. మంచి ఫీలింగ్, ఆదివారం నాడు మంచి వాక్యం ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఎవ్వరికి మంచి ఫీలింగ్ లేదు. అదే ప్రొఫెటిక్ మెసేజ్ ఇచ్చాను అనుకోండి, అదే దీవెనలు ఆశీర్వాదములతో మిమ్మల్ని ఉత్తేజపరిచి ఎక్కడ లేని ఉత్తేజం వచ్చేస్తుంది సంఘం. అంటే ఏమిటి? కొంతమందికి ఈ ఫీలింగుల కోసమే, ఇలాంటి ఫీలింగ్ పొందటానికి కోసమే సమ్ పీపుల్ వాంట్ వర్షిప్ ఎక్స్పీరియన్స్ బట్ దే డోంట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ క్రైస్ట్. ద పుల్పిట్ ఈజ్ నాట్ ఎ స్టేజ్ ఫర్ పర్ఫార్మెన్స్. It is only to turn everybody to purity, turn everybody to holiness, but it is not a stage for performance. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.